మధ్యన అత్తయ్య నన్ను కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు. మీ అత్తయ్య పట్టించుకోకపోతే ఏంటమ్మా, నేనున్నాను కదా. నువ్వు నా బంగారు కోడలివి. థ్యాంక్ యూ మావయ్య. మానస, నువ్వు జానకి కలిసి ఈ అన్నప్రసాదం గుళ్ళో అందరికీ పంచండి. నేనా? అవునమ్మా, అందుకే నేనిక్కడికి తీసుకురమ్మన్నాను. అక్కడ నీ చేత కేక్ కట్ చేయించమని చెప్పింది అత్తయ్యే. ఇక్కడికి నిన్ను తీసుకొనొచ్చి నీ చేత ఈ ప్రసాదం పంచాలని చెప్పింది కూడా అత్తయ్యే. మా అత్తయ్య మనసుకి తొందరగా ఎవ్వరూ నచ్చరు. ఒక్కసారి నచ్చారో ఎప్పటికీ వదలరు. వెళ్దామా? వెళ్ళమ్మా. నీ చేతుల మీదుగా ఈసారి ఈ కార్యక్రమం చేస్తే నా కొడుకు తిరిగొస్తాడని నా నమ్మకం. వెళ్ళమ్మా. చూసారా డాడ్, బాలు ఎంత ఆవేశంగా వెళ్తున్నాడో. ఈరోజు ఆదిత్యగాడికి మూడింది డాడ్. ఆవేశంలో వాణ్ణి ఏదో ఒకటి చేస్తాడు. వాణ్ణి చంపేయాలమ్మా, అప్పుడు గాని నాకు మనశ్శాంతి ఉండదు. వాణ్ణి నేను ఎంత కన్విన్స్ చేశానో తెలుసమ్మా. వద్దురా వద్దురా అని ఎంత బ్రతిమలాడినా వినకుండా తీసుకొని పోయి ఆ అడవిలో నన్ను చెట్టు కట్టేశాడు వాడు. ఎంత దుర్మార్గుడో చూసావామా. వాడి పాపం పండింది డాడ్. వాడికి ఈ రోజుతో భూమి మీద నూకలు చెల్లిపోతాయి. అందుకే కదమ్మా బాలుని రెచ్చగొట్టాను. నువ్వు చేతకాని దద్దమ్మవని గుర్తు చేస్తేనే నీ మొగుడికి పౌరుషం వచ్చింది. ఈ ఊపులో ఊపు ఆ రాముగాన్ని ఆదిత్యగాన్ని ఏదోటి చేసేయాలి మనం. ఏం చేస్తాడో మనం కళ్ళారా చూద్దాం డాడ్. ఆదిత్యగాడు మిమ్మల్ని బాధ పెట్టాడు కదా, వాడు బాధపడ్డం కూడా ఇప్పుడు మీరు చూస్తారు. పదండి. పదమ్మా. ఈ రోజు మా బావ బర్త్డే ఉంది, ఇది తీసుకోండి.